హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. కోడి ఆకారంలో ఉండే చికెన్ చర్చ్ రహస్యాలు. ఈ రంగురంగుల ప్రపంచంలో విచిత్రమైన భవనాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఇండోనేషియా భాషలో గెరిజా అయాం ఒకటి. గెరిజా అయాం అంటే ఇంగ్లీష్ లో చికెన్ చర్చ్ అని అర్థం. ప్రజలు ఈ చర్చ్ ని ఇలానే గుర్తుపడతారు, ఎందుకంటే ఇది చూడటానికి కోడి ఆకారంలో ఉంటుంది. సెంట్రల్ జావాలోని మాజేలాంగ్ ఏరియాలో ఈ అసాధారణ చర్చ్ ఉంది. అసలు ఈ చికెన్ చర్చ్ ఎందుకు కట్టారు, దీనికి కారణం ఏంటి, మీలో ఎంతమందికి తెలుసు? ఈ చర్చ్ నిర్మాణం వెనుక ఓ మనిషి కల దాగుందని. నిజానికి కలలకేం అందరం కంటాం, కానీ వాటిని సాకారం చేసుకోవాలనే సంకల్ప బలం మాత్రం కొందరికే ఉంటుంది. డేనియల్ అలాం సజా అనే వ్యక్తి బోలెడంత సంకల్ప బలం ఉండడం చేత ఈ చికెన్ చర్చ్ ను నిర్మించగలిగాడు. దట్టమైన అడవిలో ఉన్న ఈ చర్చ్ కి జనం క్యూ కట్టేలా చేశాడు. నిజానికి డానియల్ అలాం సజా దగ్గర చర్చ్ కట్టేంత డబ్బులేమీ లేవు, కానీ చర్చ్ కట్టాలన్న పట్టుదల మాత్రం పుష్కలంగా ఉంది. జకార్తాలో ఉద్యోగం చేస్తున్న డానియల్ కు 1989లో ఓ రోజు ఓ కల వచ్చింది. ఆ కలలో ప్రార్థనా మందిరాన్ని నిర్మించమంటూ దైవ సందేశం వినిపించింది. కలే కదా అని అనుకున్నాడు. మరుసటి రోజు కూడా అదే కల వచ్చింది. ఈసారి ఓ దట్టమైన అడవిలో కొండల మీద కోడి ఆకారంలో ఉన్న చర్చ్ కనిపించింది. అప్పటి నుంచి ప్రతిరోజు కోడి ఆకారంలో ఉన్న చర్చ్ కలలోకి రావడం మొదలైంది. ఇలా రోజు కలలో చర్చ్ వస్తుండేసరికి ఎలాగైనా సరే చర్చ్ నిర్మించాలని డానియల్ భీష్మించాడు. ఈ గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓ రోజు మగేలాంగ్ పట్టణానికి దగ్గరలో ఉన్న తన అత్తగారి ఊరికి బయలుదేరాడు. ఆ దారిలో కెంబాంగ్, కరాంగ్ జెరో గ్రామాల మధ్య ఉన్న రెహ్మా కొండ ప్రాంతం ఎదురైంది. అది చూసి డానియల్ ఆశ్చర్యపోయాడు. కారణం అది తన కలలో కనిపించిన ప్రాంతం కావడమే. తరులు, గిరులు అన్ని అచ్చుగుద్దినట్లుగా తన కలలో కనిపించినట్లుగానే ఉండడంతో డానియల్ తెగ సంబరపడిపోయాడు. రాత్రంతా అక్కడే ఉన్నాడు. రెహ్మా కొండపై ప్రార్థనలు చేశాడు. చర్చ్ నిర్మించాల్సిన ప్రదేశమైతే దొరికింది. డబ్బు సమస్యగా మారింది. డానియల్ డబ్బున్నవాడేం కాదు, అయినా ఏదైతే అది అవుతుంది అని ధీమాతో నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. ఆర్థికంగా సమస్యలు చుట్టుముట్టినప్పటికీ వెనుకంజ వేయకుండా 4 ఏళ్లలో రెహ్మా కొండ మీద కోడి ఆకారంలో ఉన్న చర్చ్ వెలిసింది. డానియల్ అనుకున్నది సాధించాడు. చర్చ్ గురించి నెమ్మదిగా ఇండోనేషియా అంతటా తెలిసింది. జనం చర్చికి క్యూలు కట్టడం మొదలుపెట్టారు. పెద్దగా సౌకర్యాలు లేకపోయినా, నిర్మాణం గొప్పగా లేకపోయినా ప్రజలు మాత్రం వస్తూనే ఉన్నారు. కోడి ఆకారంలో ఉంది అన్న కారణంగా ఇది విశేషంగా ప్రజలను ఆకట్టుకుంది. మొదట్లో ఇది అన్ని మతాల వారు వచ్చి అందులో ప్రార్థనలు, ధ్యానం చేసుకునే వీలు కల్పిస్తానని చెప్పి మరి అలానే తయారు చేసేందుకు వేగంగా పనులు చేయించాడు. అంతేకాకుండా దీన్ని పావురం రూపంలో కట్టాలని కూడా అనుకున్నాడు. ఎందుకంటే పావురం శాంతికి చిహ్నం. శాంతియుతమైన ఈ ప్రదేశానికి ప్రజలందరూ వచ్చి ప్రార్థనలు చేసుకునే వీలు కల్పించడానికి ఇలా కట్టాలని నిర్ణయించుకున్నాడు. తీరా నిర్మించిన తర్వాత చూస్తే ఇది కోడి ఆకారంలో కనిపించింది. దాంతో చికెన్ చర్చ్ గా వరల్డ్ ఫేమస్ అయింది. అయితే దీని వెనుక కొన్ని ఊహలు, అపోహలు వచ్చాయి. విచిత్రమైన ప్రచారం జరిగింది. ఓ దశలో దీనికి లేనిపోని అంశాలు ముడిపెట్టారు. ఇలా రకరకాల కారణాలతో ఇది చర్చనీయ అంశంగా అయింది. ఏం జరిగినా, ఏం చేసినా చివరకు ఇది కోడి చర్చ్ గానే ఫేమస్ అయింది. మరి దీని వెనుక ఉన్న కథేంటి, రహస్యాలేంటి అనేది తెలుసుకుందాం. మొదట్లో ఈ చర్చ్ కట్టేప్పుడు డానియల్ ఆర్థిక సమస్యలు చాలానే ఎదుర్కొన్నాడు. ఇక నిర్మాణం పూర్తయిన కొన్నాళ్లకు ఈ చర్చ్ కు దివ్యశక్తి ఉందనే ప్రచారం మొదలైంది. మద్యానికి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు, మతిస్థిమితం లేనివారు ఈ ప్రార్థనా మందిరంలో కొన్ని రోజులు ఉంటే స్వస్థత చేకూరుతుందని నమ్మకం పెరిగింది. దాంతో ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. ఒక్క నమ్మకమే కాదు, ప్రకృతి సౌందర్యం వంటి అంశాలు కూడా టూరిస్టులను ఆకట్టుకునేలా చేశాయి. పర్యవసారంగా చుట్టుపక్కల గ్రామాలకు ఆదాయం పెరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే ఇదేం క్రైస్తవ మతానికి సంబంధించిన మందిరం కాదు. బౌద్ధులు, ముస్లింలు కూడా వస్తారు. పెళ్లి వంటి శుభకార్యాలు కూడా జరుపుకుంటారు. ఈ మందిరంలో మత ప్రస్తావన అంతగా ఉండదు. చికెన్ చర్చ్ గా, బర్డ్ చర్చ్ గా, చర్చ్ డోవ్ గా పాపులర్ అయిన ఈ మందిరాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. 2016లో ఈ చర్చ్ కి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీశారు. అందులో ఓ విచిత్రమైన వాదనను బయటకు తీశారు. అదేంటంటే ఈ చర్చ్ దగ్గర్లో ఉన్న అగ్నిపర్వతానికి సంబంధం ఉందని. కోడి తలపై ఉన్న 3 ముళ్ళు ఆ ఆకారంలోని కోనలు అగ్నిపర్వతం దిశను చూపిస్తున్నాయని ఆ డాక్యుమెంటరీలో చూపించారు. ఈ వాదనను కొందరు కొట్టిపడేశారు, కొందరు తీవ్రంగా ఖండించారు. ఈ డాక్యుమెంటరీ వల్ల కూడా ఈ చర్చ్ కి ప్రచారం జరిగింది. మరి అగ్నిపర్వతానికి ఈ చర్చ్ కు నిజంగా సంబంధం ఉందా లేదా అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ టూరిస్టులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది
పెళ్లి ఫోటోషూట్లు కూడా ఇక్కడ తీసుకుంటారు. కొన్ని సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరిగాయి. ఇక ఇప్పుడు ఈ భవనాన్ని దివ్యాంగులకు పునరావాస కేంద్రాలుగా, డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిన వాళ్లకు రీహాబిటేషన్ సెంటర్ గా మారిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.